తాదాత్మ్యం పొంది కర్తృత్వ భోక్తృత్వాలు వహిస్తోంది ఒకటి, అది జీవాత్మ అంటున్నావు కదా. దాని పేరు వేదాంత భాషలో విశేషాత్మ అని పెట్టారు. సామాన్యము విశేషము అని. సామాన్యమైనది నిరాకారం, ఎప్పుడు గుర్తుపెట్టుకో. సామాన్యం నిరాకారం, నిరవయవం, ఏమి అంటుకోలేదు దానికి. అది 24 క్యారెట్స్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. అది సామాన్యం. అది ఎప్పుడూ కూడా ఏ సొలిడిఫై కాలేదు, ఏ స్టేట్లోకి మారలేదు, అది మారదు. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఒక ఇనప గుండు ఎట్లాగైతే అందులో ఇనుము తప్ప ఇంకేం ఉండదో, ప్రజ్ఞానం ఘనం అనేటువంటి సామాన్య ఆత్మలో, దాని సామాన్యం అనాలి, అందులో ఇంకేమీ ఉండదు, అదే ఉంటుంది. ఏమైనా ఉంటే దాని మీద రావాల్సిందే, దాంట్లో నుంచి వచ్చి దాని మీద ఉన్నట్టుగా మనకు కనిపించాల్సిందే, కానీ వేరుగా కనిపించదు. నీకు ఎగ్జాంపుల్ కావాలంటే, సముద్రంలో నీరే ఉంటుంది కదా, దానిలో నుంచే తరంగం లేస్తుంది. తరంగం కూడా సముద్ర జలమే కదా, వేరే ఎక్స్ట్రా ఇంకోటి రాలా. సముద్ర జలమే తరంగం కానీ, బుద్భుదం కానీ, ఫేనం కానీ, వర్ల్పూల్ కానీ, అన్నీ సముద్ర జలమే. వర్ల్పూల్ ఒక చోట ఉంటుంది, ఒక చోట ఉండదు. అట్లా తరంగం ఒక చోట ఉంటుంది, ఒక తరంగం ఇంకో తరంగం కాదు. అట్లా దాన్ని అంటే సముద్ర జలమే ఇంకొక రకంగా కనిపిస్తే దాన్ని విశేషాత్మ, ఆత్మే ఇంకొక రకంగా కనిపిస్తే. అంటే ఇప్పుడు ఆత్మ ఏమైంది, మనుషులుగా కనిపిస్తోంది, జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలుగా కనపడుతోంది మనకి. అంటే సముద్రంలో అలలు, నురగలు, బుడగలు, తర్వాత సుడిగుండాలు అట్లా అనుకో. అంటే సముద్రాన్ని వదిలిపెట్టున్నాయా అవి? ఇవి కూడా సముద్రాన్ని వదిలిపెట్టారు, ఉండాలి. అందుకని నీకు చెట్లు కానీ, చేమలు కానీ, పక్షులు కానీ, గుడ్లు కానీ, పిట్టలు కానీ, ఏవైనా సరే అవన్నీ కూడా ఆత్మ యొక్క మరొక రూపాలు. వాటిని విశేషాత్మ అనాలి, దీన్ని సామాన్య ఆత్మ అనాలి. విశేషాత్మ వికారం పొందినటువంటి రూపం, సామాన్య ఆత్మ వికారం పొందని రూపం కదా. 2 ఆత్మలు ఉన్నాయి నీ దగ్గర. ఇప్పుడు నీ దగ్గరే ఒక సామాన్య ఆత్మ ఉంది, ఒక విశేషాత్మ ఉంది. శరీరాలన్నీ విశేషాత్మలు. విశేషాత్మ అని దేన్ని అంటామంటే, ఒకటి ఇంకొకటితో కలవదు, ఒకదానిలాగా ఇంకొకటి ఉండదు కదా. వేరువేరుగా ఉంటాయి, వేరువేరుగా కనిపిస్తాయి, కానీ దాని లోపల ఉన్నది మాత్రం దీనిలో ఉన్నది దానిలో ఉన్నది ఒకటి. నువ్వెట్లా గుర్తించాలి? నీ దగ్గరే ఒక సామాన్య ఆత్మ ఉంది, నీకు ఒక విశేష ఆత్మ ఉంది అని చెప్తున్నా. అది ఎట్లా గుర్తించాలి? నువ్వు నీ దగ్గర ఉన్నది నువ్వు గుర్తించాలి కదా. దానికి ఏం చెప్తున్నాడంటే, నువ్వన్నీ నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను నిద్రపోతున్నాను అని అంటున్నావు కదా. అంటే అన్నీ నేనుని వీటితో కలిపి, అంటే నేననేవాడు ఒక ఆత్మ, దాన్ని కంటితో కలిపి నేను చూస్తున్నాను అన్నావు, నేను వింటున్నాను అన్నావు, అదే చెవితో కలిపి నేను వింటున్నాను అన్నావు, నేను తింటున్నాను అన్నావు. నువ్వు నిద్రపోతున్నావు కదా, నీకు నిద్ర తెలుసు కదా, నీకు అనుభవంలో ఉంది నిద్రపోవడం, నిద్రపోతున్నావు. నిన్ను నిద్ర పొమ్మని ఎవడు చెప్పాడు? నీ లోపల నుంచి ఎవడో ఇంక పడుకో అని నీకు చెప్తున్నాడు. వాడు చెప్తేనే నువ్వు పడుకుంటున్నావు, లేకపోతే ఇంకా వాడి మాట నువ్వు వినలేదనుకో, నువ్వు లేచిపోయి పడుకోలేదనుకో, నువ్వు కూర్చున్న చోటే వాడు నిన్ను పడుకోబెడుతున్నాడు. అంటే నీకంటే వాడు పవర్ఫుల్ అని చెప్పడానికి, వాడు నీ లోపల ఉన్నాడా లేడా? నీలో వాడి పేరు అంతరాత్మ, ప్రత్యేగాత్మ. వీడి పేరు జీవాత్మ. దేహాత్మ, ఇంద్రియాత్మ, జీవాత్మ, ప్రత్యేగాత్మ. అట్లా నీ దగ్గరే ఎన్ని ఆత్మలు ఉన్నాయి చూడు. ఒక ఆత్మ అంతర్యామి, అది ప్రజ్ఞాన ఘనం, అది ఎప్పుడూ మారదు. అది దాని పేరు సామాన్యం అని పెట్టేశాము, అది మారలే.
దీని పేరు విశేషం అని పెట్టాం. విశేషాత్మ అంటే సముద్రపు అలల్లాగా విశేషాత్మ. ఇది ఏం చేస్తుందంటే అది విశేషాత్మ నీకు ఎట్లా తెలుస్తుందంటే అది ప్రతి క్షణము ఇంప్యూరిటీ అయిపోతూ ఉంటుంది. అది ప్రతి క్షణం అవుతుంటుంది. ఎట్లా అవుతుంది? కంటితో చేరి నేను చూస్తున్నాను అంటుంది. చూసేది కన్నైతే నేను చూస్తున్నాను అంటుంది, నేను వింటున్నాను అంటుంది, నేను తింటున్నాను అంటుంది, నేను చేస్తున్నాను అంటుంది కదా. అంటే దేహంతో ఇంద్రియాలతో ప్రతి క్షణం తాదాత్మ్యం పొందటం అంటే నిన్న చెప్పాను, ఇనపగుండు నిప్పుతో తాదాత్మ్యం పొందింది. మళ్ళీ తాదాత్మ్యం దాంట్లో కలవలేదు అని ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ అది వేరుగా ఎప్పుడైనా బయటికి రాగలదు. దాని చల్లదనము దాని నల్లదనము ఎప్పటికీ ఉంటుంది. లేనటువంటి ఈ ఎర్రదనము ఈ వేడితనము అది తాత్కాలికంగా వచ్చింది. విశేషాత్మ నీకు తాత్కాలికంగా వస్తుంది, సామాన్య ఆత్మ నీకు ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు సామాన్య ఆత్మని గుర్తించేది నీకు చెప్తాను. ఒకటి నీ లోపల చేరి గాలి పీల్చు అని చెప్తోంది. అప్పుడే నువ్వు గాలి పీలుస్తున్నావు. నాకు తెలియదండి నన్ను గాలి పీల్చమని ఎవరు అంటలేదు అని నువ్వు అంటావు అనుకో, నువ్వు గాలి పీల్చకుండా ముక్కు పట్టుకో. లోపల నుంచి ఎవరో నీతో ఆ చేయి తీసేయి గాలి రావట్లేదు అని లోపల నుంచి ఎవరో వాళ్ళకి ఏం భాష ఉందో తెలియదు, నీకు అర్థమయ్యే భాషలో వాళ్ళు మాట్లాడగలరు. ఆ మాట్లాడుతున్నది నీ లోపల అంతర్యామి, అదే విశేషాత్మ. అది పీల్చమంటోంది నిన్ను. పీల్చిన గాలి పీల్చాను ఆపేసేయి అంటే నువ్వు ఆపగలుగుతున్నావు. ఆపుతున్నావు కదా. లాంగ్ టైం కాదు హేమ, అది ఆపు అని చెప్తే నువ్వు ఆపుతున్నావు. అది ఇంకా నీకు నేను ఆపలేను ఇంక వదిలి అని చెప్తోంది. నిన్ను గమనించడానికి చెప్తున్నా, దాన్ని గమనించు. అది ఉందా లేదా అని గమనించు ముందు. గురువు దగ్గరే ఆత్మ ఉందేమో నా దగ్గర లేదేమో అని కదా, నాకున్నది దేహాత్మే ఇంద్రియాత్మే అని నువ్వు అనుకుంటున్నావు కదా. దాన్ని నువ్వు టెస్ట్ చేసుకుని నీ దగ్గర అది ఉందని చెప్పాలి కదా. నువ్వు గాలి పీలుస్తున్నప్పుడు నువ్వు నేను పీల్చాను అంటున్నావు. నువ్వు పీల్చి లోపల ఆపావు. నిన్ను ఆపమని నేనే చెప్పాను అనుకో, ఆపావు. నీ లోపల నుంచి ఒకళ్ళు ఇంకా ఆపవాకు, ఇంకా నేను ఆపలేను, ఇంక వదిలేసి పొట్ట చెప్పిందా నీకు నేను ఆపలేనని. నువ్వు ఎంతసేపు పెట్టుకున్నా, ఇంత అన్నం పెట్టుకున్న పొట్ట నీ గాలిని పెట్టుకోలేదు. ఎవరో చెప్తున్నారు చూడు. ఆ లోపల ఉంటున్నటువంటిది ఏ భాషలో చెప్పింది నీకు? నీకు హిందీలో చెప్పిందా, తెలుగులో చెప్పిందా, నీ అరవంలో చెప్పిందా, ఏ భాషలో చెప్పింది? నీకు అర్థమైంది కదా. మరి ఏ భాషలో మాట్లాడింది అది నీతో? నువ్వు ముక్కు మూసుకున్నప్పుడు ఈ చెయ్యి తీసేయి నాకు గాలి రావట్లేదు అని ఏ భాషలో చెప్పిందో దాన్నే మూగ భాష. మౌనంగా మాట్లాడుతుంది అది. మౌనంగా ఎట్లా మాట్లాడుతుంది అంటే మాట్లాడుతున్నది కదా. అదే నీకు చెప్తున్నది, ఇక్కడ ఉడకపోస్తోంది నువ్వు ఫ్యాన్ వేసుకో. నీ మనసు చెప్పిందా, నీ చెవులు చెప్పిన మనసుకు ఉడకపోయేది కదా. మనసుకు వేడంటూ లేదు. మనసు మరి ఎవరు చెప్తున్నారు నీకు? నీ లోపల ఉండి భాష లేకుండా మాట్లాడకుండా ఒకటి చెప్తోంది. అది ఏం చేస్తోందంటే చాలా తమాషాగా ఉంటుంది. నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, దాని గురించి వెతుక్కో. ప్రత్యక్ లోపలికి వెళ్తేనే నీకు అది అర్థమవుతుంది. బయట వింటే నువ్వు మామూలుగా పరాగ్ ప్రత్యక్ చితి రూప అమ్మవారికి పేరుంది. పరాక్ ప్రత్యక్ రెండు తానే, అంటే అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి స్వరూప వ్యాప్తి తనే అవుతుంది. ఆ ఆత్మ నీకు తెలిస్తే అది ఎలా ఉంటుంది అని అడిగితే దాన్ని నెక్స్ట్ చెప్తాడు. అంతర్వ్యాప్తి అది లోపలంతా నిండి ఉంటుంది, బహిర్వ్యాప్తి అది బయట కూడా ఉంటుంది, స్వరూప వ్యాప్తి దాని రూపం అంతా అది. అంటే అది లేక ఇంకొకటి లేనే లేదు, ఉన్నదంతా అదే ఉంటుంది. అది ఒకటి నీ లోపల ఉంది, దాని పేరు అంతర్యామి.
అది ప్రత్యక్ ఆత్మ, ప్రత్యేగాత్మ. అదే దేహాత్మ కాదు, ఇంద్రియాత్మ కాదు. ఇంద్రియాలతో కలిసేది అది కల్మషం కాలేదు, కలుషితం కాలేదు. అది ఎప్పుడు ప్యూర్గా ఉంది. దానికి ఆకారం లేదు. ఆకారం లేదు కాబట్టి దానికి నోరు లేదు. నోరు లేదు కాబట్టి దానికి మాట్లాడడం రాదు. కానీ అది అన్నీ మాట్లాడగలదు, చెయ్యగలదు. అన్ని పనులు చేయలేదు, చేయిస్తుంది. నీతో అన్నీ చేయిస్తుంది. అది అటువంటి ఆత్మ నీ దగ్గర ఒకటి ఉంది. నువ్వు ఆలోచించు. ఇప్పుడు చూడు, ఈ శరీరాన్ని ఎవరన్నా కొట్టారనుకో, వెంటనే అడ్డం పెట్టుకుంటుంది. ఈ అడ్డం పెట్టుకుండేది దేహాత్మ. తన్ని తాను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తోంది. నిన్న చెప్పానే, డ్రగ్గులో నువ్వు ఇన్వాల్వ్ అయితే నువ్వు ఇమీడియట్గా నీ మీద కేసు పెట్టారు. నువ్వు లాయర్ దగ్గరికి వెళుతున్నావు. ఎందుకు వెళుతున్నావు? నీకు తెలుసు నువ్వు నేను డ్రగ్ తీసుకోలేదు అని. అయినా నీ మీద కేసు పెట్టారు. తీసుకోలేదని నీకు తెలిసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఏమో వాళ్ళు ఏమన్నా చేసుకోనీలే, నువ్వు చేసుకో. నువ్వు వెంటనే నీ వైపు నుంచి దీన్ని రక్షించుకోవడానికి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, లాయర్ దగ్గరికి వెళ్తావు. అట్లా ఈ శరీరాన్ని ఎవడైనా దెబ్బ కొడితే నువ్వు దెబ్బలు తింటూ కూర్చోవు. అంటే వాడికంటే నువ్వు బలహీనుడు అయితే ఇంకా వాడు కొట్టే పోతాడు. కానీ నీ శక్తి ఉన్నంతలో నువ్వు ప్రతిఘటిస్తావు, ఎదురు తిరుగుతావు. నన్ను కొట్టద్దు అంటావు, లేకపోతే కొట్టనివ్వకుండా నీ చెయ్యి అడ్డం పెట్టుకుంటావు, లేకపోతే వాడినే కొట్టడానికి ప్రయత్నిస్తావు, ఏదో చేస్తావు కదా. ఆ చేస్తున్నది జీవాత్మ. ఎందుకంటే అది దేహాన్ని అంటిపెట్టుకుని ఉండి దేహాన్ని రక్షించుకుంటూ ఉంటుంది. ప్రత్యేగాత్మ ఉందే, దానికి దేహరక్షణ భారం లేదు. దాన్ని ఎవడు కొట్టలేడు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక. అది నీ దగ్గర ఉంది, దాన్ని వెతుక్కో. అదే నీ దగ్గర అహం అంటోంది. మరి అహంకారం అంటాం కదా, నా ఈగో అంటున్నాం కదా. ఈగో ఏమిటి, అహం ఏమిటి? అహమే కదా ఉండేది. నేను అనేది నీకు అహం. అహంకారం అంటాడు, అది వాడి ఈగో సాటిస్ఫై అవ్వడం కోసం ఈ పని చేస్తున్నాడు అంటాం కదా మనం ఎవడన్నా ఏదైనా మాట్లాడితే. ఆ ఈగో ఏమిటంటే, అహం ఈ శరీరంతో చేరితే అది కారం అయిపోతుంది. కారం అంటే 3 గుణాలు. మూడిటితో కారం. ఇప్పుడు ఉప్పు, తీపి, కారము, పులుపు ఇవన్నీ ఏమిటి? నీకు ఎక్స్ట్రావి అవి. ఒక పిండిలో కారం వేస్తున్నావు, ఎందుకు అంటే దాంట్లో ఆ కారం రుచి నీకు కావాలి. ఉప్పు వేస్తున్నావు, ఇవన్నీ వేరే వచ్చేటువంటి రుచులు. అట్లాంటిది ఈ శరీరంతో ఈ ఆత్మ కలిస్తే అది కారం అవుతుంది. అహమే విడిగా ఉంటే అహం బ్రహ్మాస్మి. అహమే శరీరంతో చేరితే అహంకారం అవుతుంది. అదే ఈగో అంటున్నావు నువ్వు. అంటే దీంట్లో ఈగోలో నువ్వు ఏం తీసేస్తే నువ్వు బ్రహ్మవుతావు? దేహాత్మభావం తీసేస్తే అయిపోతావు. దేహాత్మభావం అంటే దేహం నేననే భావం. అది నీకు ఎట్లా పోవాలో ఇప్పుడు చెప్తున్నాడు. దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని. విజ్ఞాతే పరమాత్మని. నువ్వు ముందు నీ లోపల ఉన్న పరమాత్మని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలంటే వాడు ఎక్కడున్నాడో నీకు తెలియాలి. వాడు మొత్తం యూనివర్స్ అంతా ఉన్నాడు నీ దగ్గర. ఇక్కడ ఒక్కచోటే లేడు. మరి ఇదేమిటిది? సముద్రం అంతా జలం ఉంటే అక్కడ ఒక అల వచ్చింది, ఇక్కడ ఒక బుడగొచ్చింది. ఈ అలకి సంబంధం లేదు. ఇక్కడ ఒక సుడిగుండం వచ్చింది. అన్నీ నీళ్లలోనే ఉన్నాయి, కానీ అన్ని నామరూపాలు వేరే వేరే ఉన్నాయి. అట్లా జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్యాలుగా వచ్చినాయి నా దగ్గర. ప్రపంచంలో ఇన్ని వచ్చినాయి. అంటే వీటన్నిటి మూలము పరమాత్మే కదా. మరి ప్రత్యేకని ఎందుకన్నారు అంటే, ఇండివిజువల్ శరీరంలో వాడు ప్రత్యేగాత్మ, నీ శరీరంలో. మొత్తం యూనివర్స్లో వాడు పరమాత్మ. నీ శరీరంలో ఉన్నవాడు ఇప్పుడు నీకు తెలియాలి. వాడు తెలిస్తే కదా ఆత్మ. ముందు దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని. అప్పుడు ఎత్ర మనోయాతి తత్ర సమాధయ. నీకు సమాధి అన్ని చోట్ల అదే దొరికేది. ఎట్లా అంటే, ముందు దేహాభిమానం నీకు పోవాలి.
దేహ అభిమానం అంటే ఏమిటో నీకు తెలియాలి. దేహాభిమానం నాకు లేదు, నన్ను తిట్టినా పర్వాలేదు, నన్ను కొట్టినా పర్వాలేదు, అది దేహాభిమానం పోవడం కాదు. శరీరంతో నేను కలుస్తున్నానా, ఇంద్రియాలతో కలుస్తున్నానా, శరీరంతో కలుస్తున్నానా, మనస్సుతో కలుస్తున్నానా, నా అహంకారం నా గుణాలతో కలుస్తున్నానా, ఎందులో కలుస్తున్నానో నువ్వు చూసుకో. విడిగా ఉన్న నువ్వెవరో నీకు తెలిస్తే దేంతో కలుస్తున్నావో నీకు తెలుస్తుంది. కలిస్తే నువ్వు విశేషాత్మవి, కలవకుండా ఉంటే నువ్వు ప్రత్యేగాత్మవి. కలవకుండా నేను ఎప్పుడు ఉంటున్నాను, కలిసి నేను ఎప్పుడు ఉంటున్నానో నువ్వు ఆలోచించుకో. నిన్నెవరైనా కొట్టడానికి వస్తే నువ్వు ఊరుకో కదా, నువ్వు దాన్ని ప్రతిఘటిస్తావు. నీ లోపల ఉన్నటువంటి ఆత్మని ఎవ్వడూ కొట్టడానికి రాలేడు. ఎందుకంటే వాడు ఎవడన్నా కొడితే నీ శరీరాన్ని కొడతాడు, నీ మనస్సును కొడతాడు కదా, ఆత్మని కొట్టడానికి వీల్లేదు. అందుకే నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక. అగ్నితో కానీ, గాలితో కానీ, నిప్పుతో కానీ, నీళ్లతో కానీ, దేంతో కూడా నీ ఆత్మ ఏమీ కాదు. ఈ పంచభూతాలు ఏం చేయగలవు అంటే ఈ పంచభూతాత్మకమైన శరీరాన్ని చేయగలవు. ఈ శరీరంతో నువ్వు కలిసి ఇది నేను అనుకుని ఈ వ్యవహారం అంతా చేస్తుంటే నీకు సుఖ దుఃఖాలు, చావు పుట్టుకలు వస్తున్నాయి. ఇప్పుడు శిష్యుడు అడుగుతాడు, సరే దేహాత్మ నా దగ్గర ప్రత్యేగాత్మ రెండు ఉన్నాయని మీరు చెప్పారు, కరెక్టేను. నాకు లోపల ఉన్న ప్రత్యేగాత్మ నాకు కొద్దిగా తెలుస్తున్నది. తెలుస్తోందంటే ఏమిటి, దానికి ఆకారం లేదు, దాన్ని ఎవ్వడూ చంపడానికి వీల్లేదు, దాన్ని ఛేదించడానికి వీల్లేదు. ఎవడన్నా కొట్టినా నా శరీరాన్ని కొడుతున్నాడు, నా మనస్సును కొడుతున్నాడు, నాకు అర్థం అవుతోంది. అయితే కొడితే నేనేం ఊరుకోవటం లేదు. వాడిని వెంటనే మళ్ళీ ఎవడన్నా నన్ను మాట అంటే, నన్ను చావు అంటే నేను వెంటనే ఏమంటాను, నువ్వే చావు అంట. నేనేం ఊరుకోలే కదా, ఎవడేమన్నా కూడా నువ్వేం ఊరుకోవటం లేదు కదా. ఇమ్మీడియట్గా నువ్వు రెస్పాండ్ అవుతున్నావు అంటే నీ శరీరాన్ని వాడేదో హర్ట్ చేస్తున్నాడు, నీ శరీరమే వాడికి ఆన్సర్ ఇస్తోంది. అప్పుడు నువ్వు జీవాత్మవి. అర్థమవుతుందా? దేహంతో తన్నడమో కొట్టడమో అట్లా ఫిజికల్గా హ్యాండిల్ చేస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు దేహాత్మవి, అప్పుడు జీవాత్మవి. మనసుతో చేస్తున్నప్పుడు నువ్వు జీవాత్మవి. నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను తాగుతున్నాను, నేను వింటున్నాను, నేను పని చేస్తున్నాను, నేను నడుస్తున్నాను, ఇట్లా అనుకుంటున్నప్పుడు నువ్వు ఇంద్రియాత్మవి. ఇవన్నీ నీ జీవాత్మ లక్షణాలే. జీవాత్మలోనే దేహాత్మ, ఇంద్రియాత్మ అందరు వస్తారు. ఇప్పుడు వాడు అడుగుతున్నాడు, అవును నా దగ్గర లోపల ఇంకొకటి ఉంది, అది ఏం చేస్తా, ఇంకా చెబుతున్నాడు దానికి, ఇంకా కూడా నీకు గుర్తు చేసుకోవడానికి. ఒకడెవడో నేను నిద్రపోమని చెప్పాడని చెప్పా కదా, ఎవడు నిద్ర లేవమని చెప్తున్నాడు? ఉత్తిష్ట నరసార్థులా అని ఎవడు నీకు సుప్రభాతం పాడలేదు కదా. ఇంట్లో ఎవరు వచ్చి నువ్వు నిద్రలే అని నీకు చెప్పలేదు కదా. ఎవడు నిద్ర లేపుతున్నాడు? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, నన్ను ఎవడు నిద్ర లేపుతున్నాడు, నేను ఎందుకు లేచాను? ఇందా నుంచి పడుకున్నవాడిని ఇప్పుడు కూడా పడుకోవచ్చు కదా. ఎవడో నిద్ర లేపుతున్నాడు నన్ను. వాడెవడు అంటే నన్ను నిద్రబొమ్మని చెప్పినవాడు, నేను ఉంటే చూపించినవాడు కదా. నన్ను నిద్ర లేపినవాడు ఒకడే. వాడు కూడా మూగ భాషే, వాడేం భాష లేదు, వాడు మాట్లాడు. లేవమని వాడు నన్నేం చెప్పటంలే. కానీ ఒకడు నీలో ఉండ ప్రత్యేగాత్మ అనేవాడు, ఒకడు కదలకుండా ఉండి, వాడు కదలటంలే, కదలడానికి వీలు లేదు. ఎందుకని? మొత్తం యూనివర్స్ అంతా వాడే నిండి ఉన్నాడు. ఇంక కదలాలంటే ఎక్కడికి కదులుతాడు? అందుకని అచలం వాడు. భగవద్గీత కూడా ఏమని చెప్పింది? అశరీరం శరీరేషు అనవస్థేషు వ్యవస్థిత. అశరీరం, ఒక అశరీరమైన వాడు నీ శరీరం లోపల కూర్చున్నాడురా, వాడికి శరీరం లేదు. శరీరం లేదని నువ్వేట చెబుతున్నావు అంటే, శరీరం ఉంటే వాడు నీకు కనిపించేవాడు, వాడు ఆకారం పొందితే నీకు కనిపించేవాడు, వాడికి ఆకారం లేదు. వాడు నీ లోపల కూర్చున్నాడు, అశరీరం. అవస్థ లేనివాడు అవస్థ కలిగిన నీ శరీరానికి అవస్థలు చెప్తున్నాడు. నీ శరీరం ఏం అవస్థలు పొందింది? జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. ఈ మూడు నీకు అనుభవంలో ఉన్నాయి.
తురియం అనేది నీకు తెలియదు. కానీ ఈ 3 అవస్థలు నీకు తెలుసు కదా. జాగ్రత్త అవస్థ నువ్వు మెళుకువతో ఉంటున్నావు. ఎవడు లేపితే నువ్వు లేచావు? ఎవడు కళను చూపించాడు నీకు? నువ్వు నిద్రపోతున్నావు కదా. మరి కళ మొత్తం చూసావా? కళ చూసావంటే నువ్వు మెళుకువతో ఉన్నావా? మెళుకువతో ఉంటేనే నీకు కనపడాలి. మరి నువ్వు నిద్రపోతున్నావా, మెళుకువతో ఉన్నావా? నిద్రలో ఉంటే ఎలా చూసావు? నువ్వు చూస్తున్నవాడివి, నువ్వు నిద్రపోతున్నవాడివి అని నేను ఎట్లా నమ్మను? నువ్వు చూడడమే కాదు, నువ్వు అన్నీ చేస్తున్నావు. కళలో నువ్వు కారు డ్రైవ్ చేసావు. మరి కారు డ్రైవ్ చేస్తున్నా నువ్వు నిద్రపోతున్నావు అనాలా, నేను చూస్తున్నావు లేవనాలా? కదా. అంటే నువ్వు కళను చూస్తున్నావంటే నీ చేత కళను చూపిస్తున్నవాడు ఇంకోడు ఉన్నాడు. వాడి కాంతిలోనే నువ్వు కళ చూస్తున్నావు. లేకపోతే నువ్వు ఇంట్లో కళ్ళు మూసుకుని లైట్లన్నీ తీసేసి చీకటి గదిలో పడుకున్నావు కదా. చీకటి గది అంటే ఓ చిన్న బెడ్ లైట్ ఏదన్నా ఉందేమో నీకు. నువ్వు కళలో ఎంత స్పష్టంగా చూస్తున్నావు. రోడ్డు, వీధులు, నీకు కారు నడపడం అన్నీ కనపడుతున్నాయి కదా. కారు ఒకటే కాదు, నువ్వు ఏం కావాలంటే అవి చూస్తున్నావు కదా. నీ పెత్తనం లేకుండా నీకు కళ వస్తున్నది. ఇవాళ కళ రావాలి, ఫలానా కళ రావాలి అని నువ్వు అనుకుంటే నీకు కళ వస్తుందా? లేదు. నీకు కళ వస్తున్నది. నీ కళ ఎందుకు వస్తుందో మళ్ళీ చెబుతా, ఎందుకంటే మళ్ళీ డైవర్ట్ అయితే నాకు సబ్జెక్ట్లోంచి పోతా. నీకు కళ వస్తున్నది. ఆ కళ అంతా నువ్వు స్పష్టంగా చూస్తున్నావు. కళ చూస్తున్నప్పుడు నువ్వు కదా, నువ్వు ఇప్పుడు నిద్రపోతున్న స్థితిలో ఉన్నావా, మెలకువగా ఉన్న స్థితిలో ఉన్నావా? నేను అడిగితే లేదు లేదు, నువ్వు మెలకువగా ఉన్నావు. మధ్యలో ఉంటే నీకు సగం కనపడి సగం కనపడదు నాయన. అసలు కంప్లీట్గా నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్న నువ్వు వేరు. జాగ్రత్త అవస్థలో ఉన్న ప్రపంచం వేరు. అట్లా ఉంటే ఎందుకు స్వప్నావస్థ అని చెప్తున్నారు? అవును, అది ఇంకొక అవస్థ. స్వప్నావస్థలో మెళకువతో కాదు హేమ, బట్ స్వప్నావస్థలో మెళకువతో ఉన్నావు నువ్వు. నేను హైదరాబాదులో ఉన్నాను. హైదరాబాదులో మా ఇల్లే నాకు కనపడుతుంది, కానీ ఇప్పుడు రాము ఇల్లు నాకు కనపడుతుందా? నో, కనపడదు. అంటే నేను హైదరాబాదులో ఉంటే హైదరాబాద్ ఇల్లే చూస్తాను. హైదరాబాదులో చుట్టాలే నాకు కనపడతారు. నేను కర్నూలులో ఉంటే కర్నూలు ఇల్లే చూస్తాను. కర్నూలు మనుషులే నాకు కనపడతారు. ఇక్కడ నేను ఇక్కడున్నాను, ఈ ఇల్లే కనపడుతుంది. అంటే జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థలో నేను ఎక్కడున్నానో ఆ మనుషులే చూస్తున్నాను, ఆ వాళ్ళతోనే వ్యవహారం చేస్తున్నా. నేను అక్కడుండి మీతో వ్యవహారం చేయలేదు కదా. అంటే ఈ ఊర్లో ఉన్నాను, ఈ అవస్థ నాది. అట్లా నేను స్వప్నంలో ఇంకొక ఊరికి వెళ్ళిపోయినా. స్వప్నంలో నేను ఈ ఊళ్ళో లేను. అంటే జాగ్రత్త అవస్థలో ఉన్న నేను వేరే, స్వప్నావస్థలో ఉన్న నేను వేరే. జాగ్రత్త అవస్థలో ఉన్న నేను స్థూల శరీర అభిమానిని, స్వప్నావస్థలో ఉన్న నేను సూక్ష్మ శరీర అభిమానిని. నా శరీరమే వేరే ఉంది. ఆ శరీరం మెళకువతో ఉంది, ఈ శరీరం నిద్రపోతోంది. స్వప్న జగత్తులో నాకు ఇక్కడ జాగ్రత్తలో ఒక భార్య, ఒక పిల్లలు కదా. నాకు స్వప్నంలో ఈ భార్య ఉండక్కర్లే, నా ఇష్టం వచ్చిన భార్య ఇంకోటి రావచ్చు. నా ఇష్టం. నీకు కళ ఎట్లా వస్తుంది అని నువ్వు చెప్తావా? అది ఎందుకు వచ్చింది కళలో, నీకు ఇంకొక భార్య ఎక్కడి నుంచి వచ్చిందని ఇది కొట్లాడుతుందా? కొట్లాడటానికి లేదు. ఎందుకంటే వీడు వాడు కాదు అసలు. నీకు అది తెలుసుకోమంటున్నా. స్వప్నావస్థలో నీ శరీరం వేరు. ఇక్కడ నువ్వు శరీరాన్ని గమనించు. అయితే ఇది ఏం జరుగుతోందంటే ఈ 3 ఒక డబ్బాలోనే ఉన్నాయి. అందుకని నీకు ఏది నిద్రపోతుంది. ఇప్పుడు స్వప్న శరీరం నిద్రపోయింది, జాగ్రత్త శరీరం మెళకువతోంది కదా. ఈ ఇద్దరు శరీరాలు అయిపోయి సుషుప్తి అని ఇంకొక అవస్థ ఉంది. ఈ అవస్థలో వీళ్ళెవ్వరు లేరు, కేవలం నీ ప్రత్యేగాత్మే ఉంది. నీ ఇంద్రియాలు ఏం పనిచేయటం లేదు. ఆ శరీరం కారణ శరీరం, అది ఇంకోటి వేరే. దాంట్లో నీకు ఎందుకు దుఃఖం లేదు? నీకు ఏ విషయాలు గుర్తులేవు. అంటే నీకు ప్రపంచం లేదు. ఇక్కడ జాగ్రత్త ప్రపంచం ఉంది, అక్కడ స్వప్న ప్రపంచం ఉంది. సుషుప్తిలో నీకు ప్రపంచమే లేదు, నిష్ప్రపంచం అయిపోయింది. అందుకని నువ్వు హ్యాపీగా ఉన్నావు.
నీకు ఆ అవస్థ ఎందుకు చూపిస్తున్నాడు పరమాత్మ అంటే, ఒరే నీకు ఈ ప్రపంచంతో సంబంధం లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావురా, దీంతో సంబంధం పెట్టుకుంటే నీకు దుఃఖాలు వస్తున్నాయి. స్వప్న ప్రపంచంలోనూ నీకు అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే స్వప్నంలో పాము గరిచిందనుకో మరి భయం కాదు. స్వప్నంలో దయ్యాలు వెంటబడ్డాయనుకో నీకు భయం పుట్టదు, పుడతాయి కదా. స్వప్నంలో నువ్వు ఏ అడవిలోనో తిరుగుతున్నావు, పులి నీ వెంటబడింది, పరిగెత్తలేక చస్తున్నావు, ఆయాసం వస్తుందా? భయమే కదా. అంటే ఎందుకు నీకు భయం వస్తోంది? ద్వితీయాద్వై భయం భవతి, నీకంటే వేరే ఎవడైనా ఉన్నాడంటే నీకు భయం పుడుతోంది. భయమే కాదు, నీకు ఏ అనుభవమైనా, నువ్వు కాక ఇంకొకడు ఉంటే నీకు ఎటువంటి ఫీలింగ్స్ అయినా వస్తున్నాయి. నీకు ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండాలంటే నీ ప్రపంచంలో ఎవ్వరు ఉండకూడదు. సుషుప్తి ప్రపంచంలో నీకు ఎవ్వరు లేరు, అందువల్ల నువ్వు హ్యాపీగా ఉన్నావు. సమాధి ప్రపంచంలో కూడా నీకు ఎవ్వరు ఉండరు, అందుకు నువ్వు హాయిగా ఉంటావు. అందుకని నువ్వు సమాధి ప్రపంచంలోకి వెళ్ళరా అని చెప్పేది. నువ్వు సుషుప్తిలో నాకు బాగానే ఉంది కదా, ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు, నేను హాయిగా ఉన్నాను అని అనుకుంటున్నావేమో. నువ్వు సుషుప్తిలో ఫర్ ఎవర్ ఉండలేవు. నిన్ను ఉండనియని నేను బయటికి లాగుతా. నా పని ఏమిటంటే, నువ్వు ఒకవేళ నీకు 3 రోజులు టైం ఇస్తాను, నీకు నిద్ర ఇష్టం, నీకు 3 రోజులు టైం ఇస్తాను, 3 రోజులు నిద్రపోరా, 3 రోజులు నీకు ఆకలి కాకుండా నేనేదో ఒక మెడిసిన్ ఇస్తా, నువ్వు తిని హాయిగా పడుకో అని చెప్పాను అనుకో, నువ్వు పడుకోలేవు. ఎందుకని? జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు తిరుగుతూ ఉండడం నీకు నేను చేస్తున్నా, నేను ఒకడిని నుంచుని నిన్ను తిప్పుతున్నా. అది ఎట్లా తిప్పుతున్నాడంటే మనకు తెలియదు. ఇది మనమే అనుకుంటున్నాం. మనమే ఎందుకు అనుకుంటున్నావు అంటే నువ్వు దేహాత్మ అయిపోయినావు, విశేషాత్మ అయిపోయినావు, అందుకని నువ్వు అది నేనే అంటున్నావు. మనం సర్కస్లోకి పోతే వాడు ఆ రోలర్ కోస్టర్ ఒకటి ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ ఉన్న దాంట్లో వాడు తిరగడు, ఎవడు ఇక్కడ ఆపరేట్ చేసేవాడు, వాడు వేరే ఉంటాడు, వాడు తిప్పుతుంటాడు. అట్లా నీ అంతర్యామి, నీ ప్రత్యేగాత్మ నిన్ను రోలర్ కోస్ట్లో తిప్పుతున్నాడు. 3 అవస్థలు అనేటువంటి 3 శరీరాలు ఇచ్చాడు నీకు. 3 శరీరాల్లో నువ్వు హాయిగా కూర్చుని, నువ్వంటే ఎవరిప్పుడు? నువ్వు విశేషాత్మవి. జాగ్రత్తగా గమనించండి, ఇది సాధన విషయాలు హేమా, ఇవి ఎక్కడ బుక్కుల్లో ఉండవు. సాధన చేసుకున్నవాడు ఎంతో కష్టపడి విచారణ చేసుకుని నీకు చెప్తాడు. అది నిజమా కాదా అని నువ్వు ఆలోచించు. అంటే వీడు చెప్తున్న సంగతి నీ జీవితంలో నీకు అది అనుభవంలోకి వస్తే అది కరెక్ట్ అని నువ్వు ఒప్పుకోవాలి. ఆ రోలర్ కోస్టర్ నడిపేవాడు వాడు వేరే కూర్చుని ఆ బకెట్లన్నీ పెట్టాడు కదా, 3 బకెట్లలో నిన్ను కూర్చోబెట్టాడు. ఒక బకెట్ నీకు జాగ్రత్త అవస్థ, ఒక బకెట్ నీకు స్వప్నావస్థ, అంటే ఒక బకెట్ నీకు స్థూల శరీరం, ఒక బకెట్ నీ సూక్ష్మ శరీరం, ఒక బకెట్ నీ కారణ శరీరం. అందులో తిరుగుతున్న జీవాత్మ అని పేరు పెట్టుకున్నావే నువ్వు వేరువేరుగా ఉన్న శరీరాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆత్మవే అవుతావు. ఏ బకెట్లో నువ్వు కూర్చున్నావో నువ్వు అదే అవుతావు. ఆ బకెట్లోంచి బయటకు వస్తావు. నేను అక్కడ కూర్చోనివ్వడు, లోపల అంతర్యామి ఉన్నాడే. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసేపు కూర్చుంటానంటే ఇంకో బకెట్లోకి రమ్మంటాడు. మొత్తం 3 బకెట్లలో నిన్ను తిప్పుతున్నాడు. భ్రామయన్ సర్వభూతాన్ని యంత్ర ఆరూఢాని అని చెప్పాడు. యంత్రాల మీద నిన్ను ఎక్కించాను, నిన్ను తిప్పుతున్నాను. నీకు మాయయా ఏమిటంటే నేను తిప్పుతున్నట్టు నీకు తెలియదు, నువ్వే తిరుగుతున్నాను అనుకుంటున్నావు. అది నా గొప్పతనం. భగవద్గీత ఏమి అసలు ఆ ఆనందమే వేరే. భగవద్గీత అర్థమైతే ఊరికే భగవద్గీత 700 శ్లోకాలు చదువుకుంటే కాదు హేమ, గీత అర్థం కావాలి. చూడు, నిన్ను తిప్పుతున్నాను, నేను నిన్ను తిప్పుతుంటే, నేను అంటే ఇక్కడ ప్రత్యేగాత్మ అంతర్యామి నీ లోపల ఉండి, మరి నేను ఎక్కడో ఉండి నిన్ను తిప్పడానికి వీల్లేదు, నీ దగ్గరే ఉండి నిన్ను తిప్పుతున్నాను. నీకు ఈ సంగతి తెలియదు. నువ్వేమంటావంటే నువ్వు దేహ తాదాత్మ్యం పొందేవు కదా, నిన్ననే కాదు, నువ్వు ఎప్పుడు దేహ తాదాత్మ్యం పొందే ఉన్నావు.
పొంది ఉన్నావు కాబట్టి నువ్వేమనుకుంటావు అంటే నేను నిద్రపోయినాను, నేను కలగన్నాను, నేను లేచాను. నీ మాటల్లో నువ్వే చెప్పు, నేను నిద్రపోయినాను. నిద్ర అనేటువంటి ఆ సూక్ష్మ శరీరంలో, ఆ బకెట్లో నేను కూర్చున్నాను. స్థూల శరీరం అనే బకెట్లో కూర్చున్నాను, కారణ శరీరం అనే బకెట్లో కూర్చున్నాను. ఈ 3 బకెట్లు తిరుగుతున్నాను. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు నీకు జనన మరణాల గురించి చెప్తా చూడు. నువ్వు వేరే ఉన్నావు, ఇది నీ బకెట్ అని నువ్వు అర్థం చేసుకో. ఈ శరీరంలో నువ్వు కూర్చున్నావు. శరీరంలో కూర్చున్నావంటే నిన్ననే చెప్పాను నీకు, శరీరంలోని ఈ ఇల్లులాగా అంటే ఈ ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళిపోయి అందరూ ఇంట్లోకి వచ్చారు, కూర్చున్నారు. ఈ ఇల్లు మీరైపోయినారనుకో, మీరు బయటికి పోలేరు. ఈ ఇంట్లో ఈ ఇంట్లో మీరు కూర్చున్నారు కాబట్టి మీకు లిబరేషన్ ఉంది. ఎప్పుడు కావాలంటే బయటికి పోగలరు. మరి ఈ శరీరం, ఇప్పుడు శరీరంలోంచి నువ్వు బయటికి రా అంటే నువ్వు రాగలవా? శరీరం నీకు అట్లాంటిది అని నేను చెప్తున్నానే. ఈ బకెట్లోంచి దిగిరా, దిగలేవు. ఎందుకని దిగలేవు అంటే శరీరమే నేను అనుకుంటున్నావు. ఇంట్లోకి నేను వచ్చాను అని నువ్వు అనుకుంటే నువ్వు బయటికి పోగలవు. నువ్వు ఇంట్లోకి వచ్చాను అనుకోవటల్లా, నేను ఇల్లే అనుకుంటున్నావు. ఎందుకు అనుకున్నాను అంటే ఇది ఎవరే వచ్చింది అని అంటే నువ్వు వెంటనే ఏమంటావు? హేమ వచ్చింది. నేనే అంటే నువ్వు హేమతో ఎంత కలిసిపోయినావంటే, నువ్వెవరు అంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పకుండా నేనే హేమని అంటే నువ్వు హేమవే. ఈ హేమ అనేది ఇప్పుడు ఆలోచించు. మీ అమ్మ నాన్న నీకు తర్వాత పేరు పెట్టారు కదా, నువ్వు పుట్టావు కదా. నువ్వు అమ్మ నాన్న, మా అమ్మది కడుపులోంచి నేను వచ్చానని చెబుతున్నావు కదా. ఎందుకంటే నీ పాస్పోర్ట్లో అమ్మా నాన్న పేరు రాసుకున్నావు కదా. కాబట్టి నువ్వు ఆ అమ్మా నాన్నకే పుట్టావు. అమ్మా నాన్నకు పుట్టక ముందు నువ్వు ఎక్కడో ఉన్నావు. ఎక్కడో ఉండకపోతే ఇక్కడ రావుగా. ఎక్కడో ఉన్నవాడే కదా వస్తాడు నాయన. లేనివాడు నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సదా. ఒక పదార్థంలో ఎక్కడో ఉంటేనే అది ఇక్కడికి రావాలి కదా. స్టోర్లో ఉంటే అది కొనుక్కొచ్చుకుని మన ఇంటికి వస్తుంది. అక్కడే లేకపోతే నీ దగ్గరికి రాదు. కాబట్టి ఎక్కడో ఈ ప్రపంచంలో ఎక్కడో ఉన్నవాడు ఇక్కడ అమ్మ కడుపులో పడ్డాడు ఒకడు. అమ్మ కడుపులో పడ్డావు అంటే లోపలికి వచ్చి చేరావనే కదా. ఇంట్లోకి వచ్చినట్టుగా దాంట్లో కూడా నువ్వు వచ్చావు కదా ఆ దేహంలోకి కదా. ఆ దేహంలో వచ్చి ఆ దేహంతో సహా, ఎందుకంటే నేను ఇండియా నుంచి అమెరికా రావాలనుకో నేను ఫ్లైట్ ఎక్కే రావాలి. నాకైనా ఎగిరి రాలేను. కాబట్టి ఫ్లైట్ ఎక్కి నేను ఇక్కడికి వస్తాను, ఇక్కడ ఫ్లైట్ దిగుతాను. ఫ్లైట్లో నుంచి నేను బయటకు వస్తానా, ఫ్లైట్లో కూర్చుంటానా, రాత్రి దాన్ని కూడా మా ఇంటికి తెచ్చుకుంటానా? బయటికి రావాలి కదా. నువ్వు బయటకు వచ్చావా? అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చావు, కానీ నీ శరీరంలో నుంచి నువ్వు బయటికి రావటంలే. నీ పుట్టుకని నువ్వు చూసావు కదా. నువ్వే కదా పుట్టావు. ఎవడంటాడు మా అబ్బాయి పుట్టాడండి అంటాడు. అంటే వాడే పుట్టాడు, నేను పుట్టలే, అమ్మ పుట్టలే, కొడుకు పుట్టాడు. వాడంతకు ముందు ఉంటే పుట్టాడా? పుట్టింది అంటే మనం ఏమనాలి? కొత్తగా వచ్చాను, ఇప్పుడు పుట్టింది. ఉన్నది అంటే ఉన్నది పుడుతుందే, ఉన్నది వస్తుంది. మరి ఉన్నది వస్తుంది అంటలేదు కదా. వాడు అమ్మ కడుపులో ఉంటే కదా వాడు పుట్టాడు. అంటే వాడి పుట్టుకను వాడు చూశాడా? వాడే పుట్టాడా? వాడే అటు ఇటు వంగి ఎట్లాగొట్లా సర్దుకొని బయటికి వాడే వచ్చాడా? వాడు ఉన్నవాడే కదా వస్తున్నాడు. అంటే ఉన్నవాడు వాడి పుట్టుకను వాడు చూస్తూ ఉంటే, వాడి పుట్టుకను వాడు చూస్తున్నాడు. అప్పుడు వాడు ఉన్నాడందామా, పుట్టింది కరెక్ట్ అందామా? అంటే నిద్రపోతున్నా నువ్వు, ఎట్లాగైతే నువ్వు కలలో ఉన్నా, నువ్వు మెళకువతో ఉన్నావా నిద్రపోతున్నావా అని అడిగితే నేను నిద్రపోతున్నాను, నేను మెళకువతో ఉన్నాను అంటున్నావు.
అట్లా ఉండడానికి వీల్లేదు. నువ్వు నిద్రన్నా పోవాలి, మెళుకోగానా ఉండాలి కదా. నువ్వు ఉండాలి, నువ్వు పుట్టాలి. అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, నీ శరీరం పుడుతుంటే నువ్వనేవాడి ఉండి అది పుట్టిందని చెప్పకుండా నేను పుట్టానంటున్నావు. ఇప్పుడు నువ్వేమైనావు, నీ శరీరంతో కలిసిపోయినావు. అర్థమైందా? చచ్చేటప్పుడు కూడా అది పోతుంటే నేను పోతున్నానంటాడు. పుట్టేటప్పుడు ఎలాగైతే నువ్వు ఉండి, నువ్వు అంటే ఇప్పుడు ప్రత్యేగాత్మగా ఉండాలి. నువ్వు నీ ప్రత్యేగాత్మగా ఉండి నీ శరీరం పుడుతూ ఉంటే అంటే ప్రత్యేగాత్మ ఆ శరీరంలో ఉన్నాడు. నేను ఫ్లైట్లో ఉన్నా, ఫ్లైట్ ల్యాండ్ అయింది కదా, ఫ్లైట్తో పాటు నేను ల్యాండ్ అయినా, నేను దిగి యువతలికి వచ్చా, ఫ్లైట్ అక్కడే ఉంది. ఇప్పుడు నువ్వు దిగి ఫ్లైట్ను కూడా వెంట పెట్టుకొని వచ్చావు. అది నువ్వు చేసిన తప్పు పని. ఆలోచించు, ఇప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు ఫ్లైట్ ఎక్కకపోతే, నువ్వు శరీరంలో నువ్వు ఉండకపోతే, అంటే ఇప్పుడు విశేషాత్మ నువ్వు కాకపోతే, నువ్వు ప్రత్యేగాత్మగా ఉన్నావు. ఉండి నీ శరీరం పుట్టడం నువ్వు చూసావు. ఆ శరీరంతో తాదాత్మ్యం చెందావు. ఫస్ట్ బ్రీత్లో తాదాత్మ్యం చెందావు. నీకు ఎవడో గురువు చెప్పేదాకా అవును ఇది వేరు నేను వేరని తెలియటంలే. రోజు వేరు వేరు అవుతున్నావు నువ్వు. ఇవాళ ఈ జాగ్రత్త అవస్థలో దీంట్లో చేరి, స్వప్నావస్థలో ఇంకొక దాంట్లో చేరి, సుషుప్తి అవస్థలో ఇంకొక దాంట్లో చేరి. చూడు, నువ్వు ఇవాళ ఆ పచ్చ చొక్కా నీలం ప్యాంట్ వేసుకొని ఇప్పుడు పడుకుంటావు, నిద్రపోతావు. నిద్రలో నువ్వు ఈ పచ్చ చొక్కా వేసుకోవు, నిద్రలో ఇంకో డ్రెస్ వేసుకుంటావు. మరి ఆ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నావురా? ఎక్కడ కుట్టించుకున్నావు? ఆలోచించు. నీకు అనుభవమే కదా. నువ్వు ఇంకొక డ్రెస్ వేసుకుంటున్నావు, ఇంకొక ఊళ్ళో ఉంటున్నావు. ఎప్పుడు పోయినావు లండన్కి? ఎప్పుడు ఆ రోడ్లలో నీకు ఆ కారు ఎవడుకొని ఇచ్చాడు? ఇక్కడ నీ కారు క్యామరీనో ఏదో ఒక కారు, అక్కడ ఇంకొక BMW నువ్వు డ్రైవ్ చేస్తున్నావు. అది ఎప్పుడు కొనుక్కున్నావు నువ్వు? అన్నీ నువ్వు సృష్టించుకున్నావు. నువ్వు సృష్టించుకున్న ప్రపంచం అది నీ స్వప్న ప్రపంచం. ఇక్కడ నీ జాగ్రత్త ప్రపంచం. ఇది నువ్వు సృష్టించుకున్నదే. ఇక్కడ నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళు అని నువ్వు సృష్టించుకున్నదే. ఇది కూడా అది కూడా నువ్వు సృష్టించుకున్నదే. ఏ సృష్టి లేకుండా కారణ శరీరంలో అక్కడ ఉన్నావు. అంటే 3 శరీరాల్లో తిరుగుతూ ఉన్నావు. నీవు అనేవాడివి అస్సలు ఏ శరీరము లేకుండా, ఏ అవస్థ లేకుండా, ఎప్పుడూ కూడా నిద్రపోడు, జాగ్రత్త లేదు, వాడికి స్వప్నం లేదు, ఏమి లేకుండా ఒకడు ఇవన్నీ చూస్తున్నాడు. ఈ శరీరాన్ని నీవు అనుకుని దీంతో తాదాత్మ్యం చెందావంటే అతుక్కుపోయినావు. ఎట్లా అతుక్కుపోయినావు అంటే నిప్పు ఇనపగుండు అతుక్కుపోయినట్టు. ఇనపగుండు నిప్పులో పడింది. నిప్పులో పడి ఏమైపోయిందంటే ఇనుపతనాన్ని, ఇనుముంది అందులో, నల్లదనము చల్లదనం కూడా ఉంది. కానీ అదేమనుకుంటోందంటే నేను కాలుతున్నాను, నేను ఎర్రగా ఉన్నాను అనుకుంటోంది. ఎంత కలిసిపోయింది ఆ ఇనుముని, ఎంత ఈ నిప్పు లోపలికి వెళ్ళిపోయింది. పైనే కాదు, సర్ఫేస్లోనే కాదు, లోపల కూడా అదే ఉంది. ఇప్పుడు వీడు చచ్చిపోతున్నాడు. ఎవడు? ఈ శరీరం చచ్చిపోతున్నదని వాడే ఉన్నాడు. నేనే చచ్చిపోతున్నాను అంటాడు కదా. ఫలానా వాడెవడో చచ్చిపోయినాడు అంటే ఆ రామయ్య చచ్చిపోయినాడని మనమే అంటున్నాం కదా. వాడి పేరుతో వాడు ఆ పేరుతో తాదాత్మ్యం పొంది అది వాడే అనుకుంటున్నాడు. మనం కూడా వాడిని అట్లాగే ట్రీట్ చేస్తున్నాం. మనం కూడా మన శరీరాన్ని నేననే ట్రీట్ చేస్తున్నాం కదమ్మా. అహం బ్రహ్మాస్మి అని ఎవడంటున్నాడు? ఇక్కడ కూర్చున్న కాసేపు నువ్వు బ్రహ్మవిరాన్ చేస్తే అవును కాబోరు అనుకుంటున్నావు, కానీ మళ్ళీ నువ్వు దేహమే అనుకుంటున్నావు. ఎందుకంటే ఇందులో కలిసిపోయావు, నువ్వు తాదాత్మ్యం చెందావు. ఇవాళ ఒకసారి గురువు చెప్పేటప్పటికి అది నువ్వు వినవు, అది నీకు అర్థం కాదు. నువ్వు అదే అవుతున్నావు. నువ్వు చచ్చిపోవాలంటే ఏం జరుగుతుందో చెబుతున్నాడు. మామూలుగా మనం ఊరికి పోవాలంటే ఒక బస్సు ఎక్కుతాం. మన సామాను, మన పెట్టే బేడ అన్నీ సర్దుకొని ఓ బస్సు ఎక్కాం.
కొంత దూరం వెళ్ళిన తర్వాత, అయ్యా నీ బస్సు చెడిపోయింది, ఈ బస్సు ప్రయాణం చెయ్యదు, దీనికి టైర్ పంచర్ అయిందో, లేకపోతే టైర్ పంచర్ అయితే వాడు వేసుకుంటాడులే, ఏదో ఒక పెద్ద ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లమే వచ్చింది, ఈ బస్సు ఇంకా కదలదు అని చెప్పేశాడు డ్రైవర్ మనకి. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? బస్సులోనే కూర్చుంటావా? కూర్చో, బస్సు దిగుతావు కదా. బస్సులో దిగేటప్పుడు సామానంతా బస్సులో వదిలేసి దిగుతావా? లేదు, నీ సామానంతా నువ్వు వెంట పెట్టుకొని బస్సులోంచి దిగాలి న్యాయంగా అయితే. ఇప్పుడు నువ్వు మన శరీరానికి జబ్బు చేసింది, దీనికేదో డాక్టర్ చెప్పేశాడు, ఇది ఇంకా ప్రయాణం చెయ్యలేదు, ఈ బస్సు ప్రయాణం చెయ్యదు అని. అంటే దీనికి మేజర్ ప్రాబ్లం వచ్చింది. రిపేర్ అయినంత వరకు పాపం వాడు తీసుకెళ్ళి ఆ షెడ్ ఏమిటి వాడికి హాస్పిటల్, షెడ్కి తీసుకెళ్ళి కారుని వీలైనంత వరకు రిపేర్ చేస్తాడు. ఇంకా ఇది రిపేర్ కాదు అన్నప్పుడు వాడు చెప్పేస్తాడు, ఇంకా లాభం లేదు, ఇది రిపేర్ అవ్వదు, ఈ కారు ప్రయాణం చెయ్యదు అని. ఎప్పుడైతే ఇది ప్రయాణం చెయ్యదు అని చెప్పేశాడో, అంటే ఇది స్థూల శరీరం. ఇప్పుడు వాడు డాక్టర్ నాకు చెప్తున్నప్పుడు నేను ఏ స్టేట్లో ఉన్నాను, జాగ్రత్త అవస్థలో ఉన్నా, నాకు తెలుసు. డాక్టరు నేను చచ్చిపోతానని చెప్పేశాడు. నా వాళ్ళకి కూడా చెప్పాడు, నాకు కూడా చెప్పేశాడు, నీ శరీరం ఇర్రిపేరబుల్, ఇంకా దాన్ని రిపేర్ చేయడానికి మాకు చేత కాదు, మా కారు షెడ్లో మెకానికులందరూ ఫెయిల్ అయిపోయినారు, ఇంకా నీ బండి నువ్వేమన్నా చేసుకో, మీ ఇంటికి తీసుకోండి అంటారు కదా హాస్పిటల్లో, ఇంకా వీడికి ఏం చేయలేమని. ఇప్పుడు వీడు ఈ బండిని వదిలిపెట్టాలి. వాడికి తెలుసు, ప్రయాణికుడు మెలకువతోనే ఉన్నాడు కదా. నిన్ననే చెప్పుకున్నప్పుడు ఇది రథం అన్నాడు. లోపల ఉన్నవాడు సారథిని, బుద్ధి సారథి. కారులో మనం డ్రైవ్ చేస్తున్నాము, కారు చెడిపోయింది, డ్రైవర్ని వదిలిపెట్టాం మన డ్రైవర్ వాడు. అందుకని ఇక్కడైతే మనం కారు దగ్గర డ్రైవర్ నెట్టబెట్టి ఒరే అది మళ్ళీ బాగు చేసుకొని తీసుకురా అంటాం. ఇది ఇంకా బాగా అవ్వదని చెప్పేశారు. ఇప్పుడు సారథిని కూడా మనం వెంట పెట్టుకుపోవాలి. బుద్ధి సారథి నీకు. తర్వాత నీ సరంజామా ఏమేమి ఉన్నాయంటే, నీకు జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, నీ వస్తువులు ఇవి. నా కళ్ళు, ముక్కులు, చెవులు అంతా ఈ శరీరంతో ఇక్కడే వదిలేస్తున్నాను కదండి అంటావు. నీ కళ్ళు బాహ్యేంద్రియాలు, వీటికి అంతరింద్రియాలు ఉన్నాయి. ఎందుకంటే కన్ను ఒక్కటి చూడదు, కన్నుకు చూచే శక్తి లోపల ఇంకోటి ఉంది. చెవికి వినే శక్తి ఉంది, బాహ్య ఈ చెవి కాదు. ఇది ఇక్కడ చచ్చిపోయిన తర్వాత వీళ్ళు తగలబెట్టుకున్నారు. ఆ లోపల ఇవన్నీ నీ సామాన్లు, నీ పెట్టే బేడ. ఇవి కాక అంటే నీ జ్ఞానేంద్రియ పంచకం, నీ సర్వెంట్స్, వీళ్ళు కూడా నీతో వచ్చారు. ఈ సర్వెంట్స్ ఏమిటంటే, వీళ్ళు బయటివన్నీ లోపలికి వేసేవాళ్ళు కొంతమంది, లోపలివన్నీ బయటికి పంపేవాళ్ళు కొంతమంది. నీకు ఇద్దరు సేవకులు ఉన్నారు. 5 బయట నుంచి లోపలికి తెచ్చేస్తారు. లోపల ఉన్న వాటిని, అక్కర్లేని వాటిని అన్నిటినీ బయట వేసేవాళ్ళు ఇంకో 5 ఉన్నారు. జ్ఞానేంద్రియ పంచకం బయట నుంచి లోపలికి తెస్తుంది, విషయాలు తెస్తుంది కానీ, దృశ్యం తెస్తుంది కానీ, తిండి తెస్తుంది కానీ, లోపలికి ఆహారం. అట్లా గాలి తెచ్చేది జ్ఞానేంద్రియ పంచకం అంతా బయట నుంచి లోపలికి తెచ్చేవి. కర్మేంద్రియ పంచకం అంతా లోపలివి బయటికి పారేసేది. అంటే ఒక జడ్చర్ల స్టేషన్లో మనం దిగామనుకుందాం, కాసేపు మన బస్సు అక్కడికి చెడిపోతే మనం దిగినప్పుడు మన సరంజామా అంతా కూడా మనం వెంట తెచ్చుకున్నాం. అక్కడ 4 బిస్కెట్ల ప్యాకెట్లు లేకపోతే అరటిపళ్ళు ఏవో కొనుక్కున్నాం మనం అన్నీ మింగడానికి. ఇవన్నీ లోపలికి తెచ్చేవాడు 5 ఉన్నారు నీకు. తిన్న తర్వాత ఆ చెత్త చెదారం ట్రాష్ అంతా ఉంటుంది కదా, దీన్ని బయట పారేసే వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు కూడా 5 ఉన్నారు. వాళ్ళు కూడా నీతోనే వస్తున్నారు కాబట్టి నీకేం చెప్పాను, నీ కన్నో, నీ చెవో, నీ ముక్కో నువ్వు డొనేట్ చేయటానికి లేదురా. నువ్వు అట్లా చేసినట్లయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో జన్మకి వెళ్ళాలి నువ్వు, అక్కడ నీకు కన్ను ఉండదు. అందుకని నువ్వు వెంట పెట్టుకోవాలి. కన్ను అంటే బాహ్యం కన్ను కాదు, ఆ చూసే శక్తి.
ఆ శక్తి పోతున్న నీతో వస్తున్నది. ఇప్పుడు ఆ బస్ స్టాండ్లో మనం దిగాం. బస్ స్టాండ్కి చాలా బస్సులు వస్తాయి. అన్ని బస్సులు మనం ఎక్కుతామా? ఏ బస్సు ఎక్కాలి మనం ఏ ఊరు పోవాలనుకున్నామో అది ఎప్పుడు నిర్ణయించుకున్నాం? బిఫోర్ వి లెఫ్ట్ ఫ్రమ్. అది మొట్టమొదటి మనం తయారవ్వటానికి ముందు కదా. నేను కర్నూలు నుంచి బయలుదేరేటప్పుడే నేను నిర్ణయించుకున్న హైదరాబాద్ పోవాలి అని. జడ్చర్ల దాకా వచ్చి నా రైలు ఆగిపోయింది. అంటే నేను నా శరీరం వదలాలి అని నిర్ణయించుకున్నప్పుడే, అంటే నాకు డాక్టర్ చెప్పినప్పుడే ఇంకా నువ్వు బతకవు, లాభం లేదు, చచ్చిపోతావు అని చెప్పినప్పుడే నేను నిర్ణయించుకున్నా నేను ఏ జన్మకి వెళ్ళాలి అని. భావేన భావిత కదా, నువ్వు భావించావు. ఆ భావానికి తగ్గటువంటి కర్మకాండ కూడా నీ దగ్గరే ఉంది. చేసిన కర్మ అంతా నా దగ్గరే ఉందిగా. నేను అప్పుడు తినాల్సినవి అన్నీ నా దగ్గరే ఉన్నాయి. నేను బయలుదేరేటప్పుడే నిర్ణయించుకున్నా కాబట్టి మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను. హైదరాబాద్ వెళ్ళే చాలా బస్సులు వస్తాయి. ఆ బస్సు ఎక్కడికి పోతుంది అని ఇట్లా చూస్తా, అది ఏ ఊరు పోతుంది అని. ఇది నా బస్సు కాదు. రైల్వే స్టేషన్లో నీకు ఆ కష్టం లేదు, అందుకని నీకు బస్ స్టాండ్ చెబుతున్నా. రైల్వే స్టేషన్లో ఒకే రైలు వస్తుంది, ఆ రైలు ఎక్కి నువ్వు పోవాలి, నీ దగ్గరికే రైలు వస్తుంది. ఇక్కడ అది కాదు, చాలా బస్సులు వస్తుంటాయి, చాలామంది ఎక్కిపోతూ ఉంటారు. నీవెక్కే బస్సు ఏ బస్సు వస్తుందో ఆ బస్సు ఎక్కుతావు నువ్వు. ఆ బస్సు ఎందుకు ఎక్కుతున్నావో చెప్తున్నాడు. ఆ బస్సు ఎక్కేటప్పుడు నీ సరంజామా అంతా నీ వెంట పెట్టుకొని పోవాలి ఆ బస్సులో. అంటే చచ్చిపోతున్నవాడు సామాన్లు గీమాన్లు అంతా వెంట పెట్టుకొని పోతున్నాడు అంటే వాడు బతికున్నాడా, వాడు చచ్చాడా? ఇప్పుడు ఆలోచించి, వాడు బతికితే వాడు చచ్చిపోయినాడని వీళ్ళందరూ ఏడుస్తున్నారేంటి? అది స్థూల శరీరం. వాడి కారు పని చేయకపోతే కారు వదిలిపెట్టాడు. వాడు 3 బకెట్లలో ప్రయాణం చేస్తున్నాడు. ఒక బకెట్ పని చేయలేదు, దీన్ని వదిలిపెట్టాడు. మిగిలిన బకెట్లు వాడితోనే ఉన్నాయి కదా. వాడు వాటిని వెంట పెట్టుకునే పోతున్నాడు. వాడు ఎక్కడికి పోతున్నాడు అంటే, మరి ఆ బస్ స్టాండ్లో చాలామంది మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వేరే వేరే బస్సులు ఎక్కుతున్నారు. వీడి బస్సు కోసమే ఎందుకు వెయిట్ చేశాడు అంటే, వీడు మానవ జన్మ జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్యాలని 4 రకాలు ఉన్నాయన్నాడు. 4 రకాల్లో ఈ చెట్లు చేమలు, ఉద్భిజ్యాలంటే అవి చెట్లు చేమలు, అవి కూడా ప్రాణులే. అవి బతకాలంటే, అవి జన్మకి వెళ్ళాలంటే వాటికి స్వర్గ నరకాలు లేవు. ఆ బస్సు వదిలేసి ఇమీడియట్గా మరో బస్సు ఎక్కడమే. మనం కూడా ఆ జన్మకి వెళ్ళాలంటే మనం అనుకుంటున్నాం, అబ్బా వీళ్ళ ఇంట్లో కోడలు అవి వచ్చేదానికంటే అడవిలో మామిడి చెట్టు అయ్యో అడవి చెట్టు అయ్యో పుట్టడం మేలు. భావాలు చేస్తారు, సంకల్పాలు. చెట్టు అయి పుట్టాలి. నేను చెట్టు అయి పుట్టాలంటే ఈ కారు వదిలేసి వెంటనే ఆ కారు ఎక్కేస్తే ఆ జన్మకి వెళ్ళిపోతాయి. నా సామాన్లు అన్నీ వెంట పెట్టుకుని, సామాన్లు నాతోనే ఉంటాయి, అది మర్చిపోవాకండి. నా వాసనలు, నా కర్మఫలాలు, అప్పని గఠరి మూటట పెట్టి అని చెప్పలేవాడు. నీ మూట నీ వెంట పెట్టుకుని ఆ ఉఠాకరు మనమే మోసుకుని పోవాలట. ఇంకోడెవడు సర్వెంట్ కూడా ఉంటాడు. మనకు 5 సర్వెంట్లు ఆల్రెడీ ఉన్నారు కదా మన దగ్గరే, వీళ్ళే మోస్తారు. తమాషాగా ఉంటుంది, బాగులే మన కథ. మోసుకుని పోతాడు. ఉద్భిజ్యాలు అట్లా స్థావర జంగమాలు అంటారు. అట్లా జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్యాలు. ఈ స్వేదజం అంటే చెమట నుంచి పుట్టేవి, ఈ దోమలు, చీమలు, ఈ చిన్న చిన్న క్రిములు. వాటికి 3 days 5 days కంటే వాటి జన్మ ఉండదు. మళ్ళీ చచ్చిపోతూ మళ్ళీ పుడుతూ ఉండాలి. అలాంటి వాళ్ళందరూ వెంటనే వాళ్ళ బస్సులు వస్తే ఎక్కిపోతారు. వాళ్ళకి స్వర్గ నరకాలు లేవు. ఈ మిగిలిన మమేల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ జీవజాలాలు అన్నీ ఉంటాయి కదా, మేకలు, పులులు, సింహాలు, ఇలాంటివన్నీ జంతువులు వాసనా జ్ఞానం మాత్రమే ఉంటుంది. వాటికి కూడా వాటి బస్సులు వస్తే అవి ఎక్కిపోతాయి. మానవ జన్మకి వెళ్ళాల్సిన వాడికి ఒక్కడికి, అంటే హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయించుకున్నా. నేను ఆ బస్సు వచ్చేదాకా నేను ఆగాలి. ఆ బస్సు ఎప్పుడు వస్తుందో ఆ బస్సు నేను ఎక్కాలి.
have a question. యా So animals ki వాళ్ళు అట్లాగే వాటికి స్వర్గ నరకాలు లేవు, స్వర్గ నరకాలు లేవు వాటికి. వాళ్ళకి కూడా మూట ఉంది కదా. మూట ఉంది, వాటి మూట వాటితోనే ఉంది. బట్ వాళ్ళ మూట వాళ్ళకి వేరే జన్మాలకు కూడా తీసుకుపోతుంది కదా. తీసుకుపోవాలి కదా, వాటి మూట వాటి. Suppose they don't want again to go and as animal జీవుడు వద్దు అంటే వేరే ఏమైనా జీవుడు వాళ్ళే తెచ్చుకుని అది అట్లా తీసుకుపోతారు కదా. అర్థం కాలే నాకు. ఇన్ ద సెన్స్ if they are already animal like puli singham kada those animals if they want to go to another janma then they already have their mota with them. మూట ఎవరి దగ్గరైనా కర్మలో ఏమేమి కావాలో అది దాని మూట దాని దగ్గరే ఉంది. తీసుకెళ్ళి అది ఏమి ప్రారంభ కర్మ నెక్స్ట్ జన్మకి కావాలో అట్లా తీసుకుపోతుంది కదా. అవును, అట్లా ఉంటే ఆ జన్మలో యానిమల్ జన్మలో ఉండే ఆ యానిమల్స్ అన్ని నెక్స్ట్ జన్మలో మనుషులుగా కూడా పుట్టొచ్చు కదా. అది కోరితే మనుషులుగా పుట్టచ్చు, అది భావించాలి కదా. అది ఎట్లా భావిస్తుందంటే, ఒక యానిమల్ చేతిలో ఇంకొక యానిమల్ చచ్చిపోతుంది అనుకో, ఒక వీకర్ వాళ్ళే కదా స్ట్రాంగర్ వాళ్ళ చేతిలో చావాలి. అట్లా చచ్చేటప్పుడు అది ఏమనుకుంటే, నేను వీక్గా ఉండబట్టి కదా చచ్చిపోతున్నాను, నేను ఆ స్ట్రాంగ్ జన్మ ఎత్తితే నేను చావను కదా అని అది ఆ యానిమల్ జన్మే కోరుకుంటోంది. జనరల్గా తనని ఎవరు చంపుతున్నారో అటువంటి వాడి జన్మే కోరుకుంటుంది కదా. అందుకని అవి మళ్ళీ మళ్ళీ అట్లాగే పుడుతున్నాయి. వాటికి కూడా ఇంద్రియాలన్నీ ఉన్నాయి, ఎందుకంటే దానికి కొమ్మలు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, అవి చేతులే. దానికి కాళ్ళు ఉన్నాయి, చెట్టుకి కాళ్ళు ఉన్నాయి, దాని వేళ్ళు ఎంత దూరం పోతాయి చూడు, నడిచిపోయి అక్కడి నుంచి ఆహారం తెచ్చి దానికి ఇస్తున్నాయి కదా. దాన్ని కాళ్ళు నిలబెడతాయి, మన కాళ్ళు నిలబెడతాయి, దానికి ఆ వేళ్ళు నిలబెడుతున్నాయి. పైన చెట్టు ఎంత ఉందో భూమిలో వేళ్ళు అంత లోపలికి వెళ్ళిపోయినాయి. సాధారణంగా అవి ఆ జన్మలే కోరుకుంటాయి, అవి వాటినే చూస్తాయి కదా, మనిషిని చూడవు కదా. మనిషిని చూసి మనిషిలాగా ఉండాలి అని అనుకుంటే మనం అది కాదు కదా, మనం మనుషులనే చూస్తున్నాం, ఆ మనిషిలాగా ఉండాలని కోరుకుంటున్నాం. మనం కూడా జంతువులాగా ఉండాలని కోరుకుంటే ఆ బస్సు రాగానే ఆ బస్సు ఎక్కచ్చు. కర్మ నీ దగ్గర ఆల్రెడీ సంచిత కర్మ ఉంది, అందులో సుపీరియర్ కర్మని తీసుకుంటావు. నీ మూటలో చాలా ఉన్నాయి కదమ్మా, జన్మ జన్మల నుంచి నువ్వు తెచ్చుకున్న మూట పెద్దది, అది అటువంటి మూట ఉంది నీ దగ్గర. నువ్వు ఒకవేళ నేను బిర్లా కొడుకై పుట్టాలని అనుకున్నావు అనుకో, నేను చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టాలి, నేను ఎందుకు ఇట్లా మామూలు ఇంట్లో పుట్టా, నేను ఇంత కష్టపడకూడదు, నేను పుట్టినప్పుడే నేను పెద్ద టెస్లా డ్రైవ్ చేయాలి అని నువ్వు అనుకున్నావు అనుకో, అట్లా ఉండేవాడి కడుపులో నువ్వు పుట్టాలి. కాబట్టి నీ దగ్గర ఉన్న సంచితంలో మేజర్ మంచి కర్మ అంతా పీకంటరా. అది ఇప్పుడు అది ఏం లేదు రమేష్, మనం జడ్చర్లలో ఇప్పుడు నేను బస్సు ఎక్కాను, బస్సు నాకు మామూలు బస్సు రాలే, మామూలు బస్సులో సీట్లు లేవు, ఏసీ బస్సు వచ్చింది. ఏమండి ఏసీ బస్సు ఎక్కాలి, ఏసీ బస్సులో ఖాళీ ఉంది, మరి మీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా అంటాడు. నా దగ్గర డబ్బులు పర్సులోంచి నేను టికెట్ కోసం 2 రూపాయలు పెట్టుకున్నా, ఇప్పుడు వాడు ఏసీ బస్సు 10 రూపాయల టికెట్ అన్నాడు. నా 10కి 2కి రావులే, నేను ఊరికే చెబుతున్నా. మా గురువుగారి పాఠం వల్లే, గురువుగారు అంటే పావలా అంటారు, గురువుగారి దగ్గర రావాలంటే పావలా లేదని శిష్యుడు బాధపడకూడదు అంటారు. ఈరోజు పావలాకి ఎవరు రాలేరు కదా. అట్లా అప్పుడు నేను పర్సులోంచి డబ్బులు పీకుతా, నీ సంచితంలో నుంచే పీకి నువ్వు ఏసీ బస్సు ఎక్కితే ఏసీ బస్సు ఎక్కువ, అన్నీ రెడీగా అవైలబుల్ ఉన్నాయి. పరమాత్మ అంగట్లో ఏమీ లేవు, నువ్వు తీసి పడిపోయి. అసలు ఇదంతా ఎందుకురా నీకు, ఈ దేహం నేను కాదు, ఇందులోంచి బయటికి రారా అంటే నీ అంతర్యామిని గుర్తించరా అని చెప్తున్నాడు పరమాత్మ. తెచ్చుకున్నాం, మానవ జన్మలో ఇంకా అంతా ఖర్చు పెట్టలే. మానవ జన్మ తెచ్చుకుంటే ఇప్పుడు మనం కష్టపడే బతుకుతున్నాం కదా, సుఖంగా బతికే మానవ జన్మ తెచ్చుకోవాలంటే ఇంకా కాస్త మన కర్మలో ఖర్చు పెట్టాలి. అయిపోతే ఇంకా మళ్ళీ దానికి పోవాలి.